సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర, అది కూడా చాలా కమ్మగా గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్తో ఉంటుంది. మరి ఎలా చేస్తున్నాను, ఏం వేస్తున్నాను అనేది తెలియాలి అంటే ఈ వీడియోలో చూసేయండి. హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మామ్ విత్ అశోక్ కుకింగ్ వరల్డ్ ఛానల్. మామిడికాయ పులిహోర చాలా కలర్ఫుల్గా ఉంది కదా, ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ అయితే పెట్టుకోవాలి. ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి 10 లేదా 12 వరకు మిరియాలను అయితే వేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకుని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి లైట్గా వేగుతుంది అనిపించుకున్నప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా మెంతులను కూడా వేసుకోవాలండి. పులిహోరలో మెంతులు వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు 1/2 స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకుంటున్నాను. అలానే 1/2 స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకుంటున్నాను. నువ్వులు వేసుకోవడం వల్ల పులిహోర టేస్ట్ కమ్మగా ఉంటుంది. సో వీటన్నింటినీ మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. వీటిని కొద్దిగా చల్లారనిద్దాము. చూసారా, నేను మామిడికాయలు 2 తీసుకున్నాను. చూడడానికి చాలా బాగున్నాయి కదా. పులుపు కొంచెం తక్కువ ఉందండి. సో పులుపుని బట్టి మామిడికాయలు తీసుకోవాలి. నెక్స్ట్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో వీటిని రోట్లోకి వేసుకుని మెత్తని పౌడర్లా చేసుకుంటున్నాను. మీకు పాసిబుల్ కాకపోతే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. నాకు అయినంత వరకు నేను రోట్లోనే చేసుకుంటానండి. చూసారా, ఆ విధంగా పౌడర్లా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాను. పులిహోర కోసం ముందుగానే రైస్ అనేది కుక్ చేసుకున్నానండి. రైస్ మరి ఓవర్ కుక్ అయిపోకూడదు, కొద్దిగా పొడి పొడిలాడుతూ ఉండాలండి. సో అప్పుడే పులిహోర అనేది బాగుంటుంది. రైస్ అనేది వేడిగా ఉన్నప్పుడే వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక హోల్ని అయితే చేసుకోవాలండి రైస్ మధ్యలోకి. దీంట్లోకి పల్లి ఆయిల్ని అయితే యూస్ చేస్తున్నాను. దానిని ఒక 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను. అలానే కొద్దిగా పసుపును కూడా వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి దంచి పెట్టుకున్న మసాలా పొడి ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుని రైస్ని అంతా ఈ విధంగా కవర్ చేసుకోవాలి. అప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్ని రైస్ మొత్తానికి పడతాయి. సో ఇలా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి పులిహోర అనేది. తర్వాత తీసుకున్న 2 మామిడికాయలకి పైన చెక్కును అయితే పీల్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా తురుముకునే దాంతో మామిడికాయలు రెండింటిని తురుముకున్నానండి. తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని తాలింపుకి ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. దీంట్లోకి పల్లి ఆయిల్ని అయితే వేసుకుంటున్నానండి. పులిహోర కోసం పల్లి ఆయిల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే మీరు ఏ వంట నూనె యూస్ చేస్తే అది వేసుకోండి. చూసారుగా, ముందుగానే పులిహోర తాలింపు కోసం వీటన్నింటినీ రెడీ చేసి పెట్టుకున్నాను. పులిహోరలో పల్లీలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా, సో అందుకే నేను కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నానండి. పల్లీలను వేసుకున్న తర్వాత వెంటనే పోపు సామాన్లు అయితే వేసుకోకూడదండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు దీంట్లోకి పచ్చిశనగపప్పును కూడా వేసుకున్నాను. చాలా వరకు అందరూ పోపు సామాన్లు వెంటనే వేసేస్తూ ఉంటారు. నేనైతే అలా చేయనండి. వేసిన ఒక్కొక్క దానికి కొంచెం టైం గ్యాప్ అనేది తీసుకుంటా. ఎందుకంటే త్వరగా వేగనివి ముందు వేసుకుని అలా వేయించుకుంటూ ఉంటానండి. సో శనగపప్పు కూడా కొంచెం ఫ్రై అయింది అనిపించుకునేటప్పటికి మినప్పప్పును కూడా యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఇవన్నీ మంచిగా వేగిపోయాయి. కలర్ అయితే చేంజ్ అయింది. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం తరుగును కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పులిహోరలోకి మెయిన్ వచ్చేసి పసుపు కదా, దాన్ని కూడా కొద్దిగా వేసేసుకున్నాను. అలానే ఇంగువ పొడిని కూడా వేసుకుంటున్నానండి. పులిహోరలో ఇంగువ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చుతుందండి. సో కొద్దిగా వేసుకున్నాను. అలానే తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా వేసుకుని ఈ పోపుతో పాటు వేయించుకోవాలి. మనం వేయించుకుంటున్న పోపు సామాన్లతో ఈ మ్యాంగో తురుము అనేది మంచిగా కలిసిపోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలండి. సో చూసారు కదా, ఈ విధంగా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత మరొకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పటికే మ్యాంగో పులిహోరని చాలా మంది అయితే ట్రై చేసి ఉంటారు. కానీ నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేసి ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఎవరైనా ట్రై చేసి ఉంటే ఓకే, చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను కుక్ చేసుకున్న రైస్ని ఒక పెద్ద ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నానండి. ఇలా రైస్ని వేస్తున్నప్పుడు మనం ముందుగానే దీంట్లోకి మసాలా పొడిని అయితే వేసి పెట్టుకున్నాం కదా, ఆ కమ్మదనం అయితే తెలుస్తుంది. సో మొత్తం రైస్ని అంతా వేసేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న పోపుని అంతా దీంట్లోకి అయితే వేసుకుంటున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత రైస్, పోపు అంతా కలిసేలా అయితే కలుపుకోవాలి.
పులిహోరను కలపడానికి నేను గరిటెనైతే యూజ్ చేస్తున్నా కదండీ! సో, మనసులో అనిపిస్తుందనమాట. సో, నువ్వు పులిహోర చేస్తున్న వైబ్ అయితే రావట్లేదు అని చెప్పేసి, అందుకోసం నేను గరిటెను తీసేసి నెక్స్ట్ హ్యాండ్‌తో అయితే మొత్తం కలిపేసుకున్నాను. చాలా కలర్‌ఫుల్‌గా వచ్చింది కదండీ పులిహోర. చూడ్డానికి చాలా బావుంది కదా! టేస్ట్ కూడా అంతే బావుంటుందండి. అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకోండి. మనం సాల్ట్ అనేది కొంచెం తక్కువ యాడ్ చేసాం. సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకుంటే సరిపోతుంది. సో, పులిహోర అంతటిని నేను ప్యాన్‌లోకైతే షిఫ్ట్ చేసేసుకున్నాను. చూడడానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! నా దగ్గర వేయించి పెట్టుకున్న కాజు ఉంటే అది కూడా వేసుకున్నాను. మంచిగా కనిపిస్తుందని. నేను చూపించిన ఈ పులిహోర రెసిపీ మీకు కూడా నచ్చిందా? అలా అయితే తప్పకుండా ట్రై చేసి నా వీడియోకి లైక్, కామెంట్, షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్ అండి.